హైదరాబాద్ అంటే ఒక నగరం అనుకుంటే మీరు తప్పు. ఇది కేవలం రోడ్లు కాదు, కట్టడాలు కాదు, ఐటీ కంపెనీలు కూడా కాదు. మరేంటి? హైదరాబాద్ అంటే ఒక భావన, ఒక పోరాటం, ఒక ఆశ. ఈ వీడియో ఊరికే సమాచారం కోసం కాదు, ఇది మన నగరం కథ. 1591 సంవత్సరంలో గోల్కొండ కోట పూర్తిగా నిండిపోయింది. జనం పెరిగారు, వ్యాపారం పెరిగింది. అప్పుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు బలమైన కోట సరిపోదు, బలమైన నగరం కావాలని ఒక నిర్ణయం తీసుకొని అలా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ను పుట్టించారు. అలాగే హైదరాబాద్ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటంటే, మొదట భాగ్యనగరం అని పిలిచేవారు, తర్వాత హైదరాబాద్గా పిలుస్తున్నాము. హైదర్ అంటే సింహం, ఆబాద్ అంటే నగరం, సింహంలా బలమైన నగరం అని అర్థం దీనికి. ప్రపంచంలోనే అతి ఖరీదైన వజ్రాలు కోహినూర్, ఓప్ డైమండ్, దర్యానూర్, ఇవి అన్నీ కూడా ఎక్కడ పుట్టాయి అంటే గోల్కొండ గనుల్లోనే పుట్టాయి. అప్పట్లో ప్రపంచం మొత్తానికి డైమండ్లు ఇచ్చింది ఈ నేలని. అందుకే హైదరాబాద్ ఒకప్పుడు ప్రపంచ సంపద కేంద్రంగా పేరుగాంచింది. ఈయన పేరే 7వ నిజాం, ప్రపంచంలోనే అతి ధనవంతుడు. ఒకసారి లండన్ బ్యాంక్లో బంగారం పెట్టి లైట్ వెలిగించాడంటే అది అబద్ధం కాదు. అతని సంపద అప్పటి యూరప్ దేశాల జీడిపి కంటే ఎక్కువ ఉంది. హైదరాబాద్ అప్పట్లో దేశం కాదు, ఒక ఎంపైర్. కానీ ప్రతి నగరానికి ఒక పరీక్ష వస్తుంది. అదే 1908వ సంవత్సరంలో మూసీ వరద. నగరం మొత్తం మునిగిపోయింది, కానీ చనిపోలేదు, పడిపోయింది, మళ్ళీ లేచింది. ఇక్కడే హైదరాబాద్ బలం కనిపించింది. ఇన్ని మార్పులు వచ్చినా కూడా ఈ నగరం విడిపోలేదు. అలాగే మతం కాదు, మనిషి ముందున్న నగరం ఇది. కలిసి జీవించడం హైదరాబాద్ డిఎన్ఏ కాబట్టి ఎప్పుడు కూడా పడిపోలేదు ఈ నగరం. ఈ వీడియో ఒకటే కాదు, ఈ ఛానల్లో హైదరాబాద్ గురించిన ప్రతి అంశాన్ని పూర్తిగా సపరేట్ వీడియోలుగా తీసుకురాబోతున్నాను. చార్మినార్, గోల్కొండ, నిజాం కాలం, వరదలు, భవిష్యత్తు. ఇది ఒక వీడియోనే కాదు, ఇది ఒక సిరీస్. థ్యాంక్ యూ. సంస్కృతి, సహనం, సాంప్రదాయం, ఇది ఓల్డ్ సిటీ. న్యూ సిటీ వచ్చేసరికి టెక్నాలజీ, భవిష్యత్తు, అవకాశాలు. ఇలా గతం ప్లస్ భవిష్యత్తు కలిసిన నగరమే హైదరాబాద్. హైదరాబాదు ఒక్కసారే పుట్టలేదు, ఐటీతో మళ్ళీ పుట్టింది. అలా సైబరాబాద్ ఇండియా గ్రోత్ ఇంజిన్ అయింది. ఐటీ, హిస్టరీ, పొలిటికల్ డిసిషన్స్, సైలెంట్ హీరోస్. ఈ కథ మొత్తం కూడా ఒక మళ్ళీ పూర్తి వీడియో వస్తుంది, ఫుల్ వీడియో చూడండి. అది కూడా బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్. ఇక్కడ మతంను అడగదు, భాషను కూడా అడగదు, రుచిని మాత్రమే అడుగుతుంది. హైదరాబాద్ అంటే ఫుడ్ ఒక ఎమోషనల్ అంతే. ఇది ఒక పరిచయం మాత్రమే. ప్రతి అంశం మీద పూర్తి వీడియోలు ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి ఇది ఒక వీడియో కాదు, ఇది హైదరాబాద్ కథల సిరీసు. కానీ హైదరాబాద్ విలువ సంపద కంటే ఎక్కువ. ఇది మన నగరం, మన గర్వం, మన హైదరాబాద్. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అందరికీ వీడియో వెళ్తుంది, ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా అవుతుందని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.